రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో గల్ఫ్ బాధితుడు సొంత గూటికి చేరుకున్నాడు. హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య దుబాయ్ నుండి సొంత ప్రాంతమైన హుస్నాబాద్కు తిరిగి వచ్చేశాడు. ఫ్లైట్ టికెట్కు డబ్బులు చెల్లించి గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్యను మంత్రి పొన్నం చొరవతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియాకు తీసుకురావాలని హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ను విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పరి లింగయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డిలను సమన్వయంతో ఇండియాకు రప్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పంపించిన పలువురు ఎన్ఆర్ఐ ప్రతినిధులు అనారోగ్యంతో ఉన్న చొప్పరి లింగయ్య వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తనకి బాగోగులు చేసుకోవడానికి పంపించి ఫ్లైట్ టికెట్ డబ్బులు చెల్లించి స్వగ్రామానికి తీసుకొచ్చిన మంత్రి పొన్నంకు లింగయ్య, అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్తే, నేను మీ గుండెల్లి నరసింహ. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మన యొక్క గల్ఫ్ కార్మికుడు మన ముందున్నాడు. ఇతని గ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. గుండెల్లి నరసింహన్న తొందరగా స్పందించి, నాకు ఇతరులు కూడా పొన్నం ప్రభాకర్ సారు స్పందించి, ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు గుండెల్లి నరసన్న నాతోటే ఉంది. నరసింహన్న నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టికెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదోలుతున్నాడు.